మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తామని వైసీపీ నేతలు అన్నారు. చెప్పింది మాత్రమే చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు మాదిరిగా మోసం చేయబోమన్నారు. ఎన్నికలు వచ్చాయని ఇష్టమొచ్చిన హామీలు ఇవ్వలేదన్నారు పేర్ని నాని. ఇలా కూటమి నేతలు చెప్పగలరా అని సవాల్ విసిరారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో ఉందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే 5 పదుల వయసున్న 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 19 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ 3 పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురు. అయితే ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం ఉన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వేదైతే మోసపు మాట 4,000 రూపాయలు అని చెప్పావో, ఇవాళ నమ్మకం అనేటువంటి 5 పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం. అతను చెప్పాడు మాట. ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో, ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా నిజాయితీగా నన్ను నమ్మండి. గతాన్ని కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ మేనిఫెస్టోలో కూడా మేము 100% ఇచ్చిన మాట తప్పం, ఆడిన మాట తప్పం అన్నటువంటి మడమ తిప్పం అన్నటువంటి విషయాన్ని మరొకసారి రుజువు చేసుకుంటా ఉన్నాం. ఈసారి పెన్షన్లని 3,500కు, చేయూత 75,000 నుంచి 1,20,000కు, ఓబీసీ నేస్తం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓబీసీ నేస్తం 1,20,000కు పెంపు చేయడం, అమ్మ ఒడి 15,000 నుంచి 17,000కు పెంపు, 0 వడ్డీ 3 లక్షల వరకు, రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు చేయడం, మిగతా స్కీమ్స్ అన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం, పరిపాలన అనుభవంతో ఇంకా మెరుగైనటువంటి పథకాలను అందించడానికి ఈ యొక్క మేనిఫెస్టోలో అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది.